నమస్తే, నేను మీ వాసా లక్ష్మణ. సిరిసిల్ల పద్మశాలి సమాజమా, ఒక పద్మశాలి బిడ్డగా ఆలోచించండి. ఆలోచిస్తారని కూడా నాకు తెలుసు, ఎందుకంటే మీ అందరి గురించి నాకు స్పష్టంగా తెలుసు. అందరిలో పద్మశాలి పౌరుషం ఉంటుంది, ఎందుకు ఉండదు? కానీ అతి మంచితనం వల్ల మనం మోసపోతూనే ఉన్నాం. చివరికి నష్టపోతుంది మాత్రం పద్మశాలి సమాజమే. ఈ విషయం అందరూ గుర్తించాలి. మరి ముఖ్యంగా మిత్రులారా, సిరిసిల్ల పద్మశాలి సమాజం గురించి గత కొన్ని సంవత్సరాలుగా రాష్ట్ర వ్యాప్తంగా, దేశవ్యాప్తంగా కూడా చర్చ జరుగుతున్న విషయం మీ అందరికీ తెలుసు. అరే, సిరిసిల్ల పద్మశాలి ఏంది, ఇంత ఓటు బ్యాంక్ ఉండి, ఇంత జనాభా ఉండి, ఎన్నాళ్ళు కేటీఆర్ మోస్తారు, ఎన్నాళ్ళు కేటీఆర్ చేతిలో మోసపోతారు అని. ఇంకా కొన్నిసార్లు మన యూట్యూబ్ ఛానల్లో మిత్రులారా, మన యూట్యూబ్ ఛానల్లో కామెంట్ నాకు తిరమున్నప్పుడు ఆ కామెంట్లు మొత్తం మీకు చూపించే ప్రయత్నం చేస్తా. అరే, సిరిసిల్ల పద్మశాలి ఏంది, 7 దశాబ్దాలుగా అంత పెద్ద ఓటు బ్యాంక్ ఉండి, ఎంత పెద్ద జనాభా ఉండి, 7 దశాబ్దాలుగా తమ ఓటు తమ వేసుకోకుండా బానిసలుగా మిగిలిపోతున్నారు. మేము బానిసలమన్న విషయం కూడా గుర్తించలేకపోతున్నారా అని ఇట్లా రకరకాల కామెంట్లు వస్తున్నాయి. మార్పు రాకపోతే వస్తూనే ఉంటాయి. కాబట్టి పద్మశాలి సోదరులారా, బాగా ఆలోచించండి. ఇప్పుడు ఎన్నికలు ఏం లేవు, కానీ ఇప్పటి నుండే మీరు భవిష్యత్తులో అక్కడ పద్మశాలి బిడ్డ ఎమ్మెల్యే కావాలంటే ఇప్పటి నుంచే మీరు దొరను పక్కన పెట్టాలి. ఇప్పుడు దొర అంటే ఇప్పుడు కేటీఆర్ ఉన్నాడు కదా మిట్లారా, కేటీఆర్ వల్ల సిరిసిల్ల పద్మశాలి సమాజం సిరిసిల్లగానే అభివృద్ధి చెందిందా? ఒకవేళ అభివృద్ధి చెందితే ఈ ఆత్మహత్యలు ఎట్లా జరుగుతున్నాయి? ఇప్పుడు ఏమనంటే కేటీఆర్ ఏమంటారు, ఇప్పుడు కేటీఆర్ ఎట్లా అంటే, ఇప్పుడు ఈ బాగేళ్ల కొద్ది పక్కన పెడతాం, ఈ సంవత్సరాల కాలంగా తీసుకుంటే దాదాపు 32 నుంచి 35 మంది నేత కార్మికులు ఆత్మహత్యలు చేసుకున్నారు. చాలామంది నేత కార్మికులు ఉపాసం ఉంటున్నారు. ఎంతసేపు శవరాజకీయాలు చేస్తున్నాడు కానీ ఒక ఎమ్మెల్యేగా నా బాధ్యత ఏంది, సిరిసిల్ల పద్మశాలి లేకపోతే నేను కేవలం ప్లాట్ఫారం కానీ అనే విషయాన్ని కూడా గుర్తించలేకపోతున్నాడు. కనీసం ఆ నేత కార్మికుల వైపు కన్నెత్తి కూడా చూడడం లేదు. శివరాజకీయాలు మాత్రం చేస్తున్నాడు. ఇప్పుడు ఆయన బతుకమ్మ చీరలు తెచ్చినప్పుడు ఆ బతుకమ్మ చీరల్ని శాశ్వతంగా ఉండే విధంగా తీసుకొస్తే ఇలా ఈ ఆత్మహత్యలు ఎందుకు జరుగుతుండే? ఆయన ఓట్ల రాజకీయం చేసి ఎట్టే చేసిరంటే, మీరు నాకు ఓటు వేయాలి, మీరు నాకు ఓటు వేస్తేనే బతుకుతారు, లేకుంటే చచ్చిపోతారు అనే విధంగా సంకేతం ఇచ్చే. అసలు సిరిసిల్లని ఎందుకు ఎంచుకున్నాడు కేటీఆర్ అనే విషయం కూడా ఒకరోజు మీకు స్పష్టంగా చెప్తా, అప్పుడు మీకు అర్థమవుతుంది. కాబట్టి సిరిసిల్ల పద్మశాలిలారా, ఇప్పుడు నేనేమంటున్నా అంటే, కేటీఆర్ ఒక పద్మశాలి బిడ్డకు నేను ఏం చెప్తున్నా, కేటీఆర్ అనేవాడు అభివృద్ధి చేయలేదు, అభివృద్ధి చేసినట్టుగా ఒక గ్రాఫిక్స్ను క్రియేట్ చేసిండు, ఒక విజువల్ గ్రాఫిక్, ఒక బహుగోళ సినిమా చూపించిండు సిరిసిల్ల పద్మశాలిలకు. నేను గతంలో సభలో కూడా చెప్పిన, ఒకసారి ఏంటండి, ఎంతకాలం బానిసలుగా బతుకుతాం? కేటీఆర్ అనేవాడు ఒక బహుబలి సినిమాను చూపిస్తున్నాడు, ఒక గ్రాఫిక్స్ మాయాజాలను చూపిస్తే మనల్ని మాయమాటలు చెప్పి మోసం చేస్తున్నాడు. మనం ఇంకా మోసపోతూనే ఉందామా? ఇన్నరగా మిత్రులు, నేనేమంటున్నానంటే, సిరిసిల్ల పద్మశాలిలు కేటీఆర్ను మోసినంత కాలం సిరిసిల్ల పద్మశాలి సమాజానికి తీవ్రంగా నష్టం జరుగుతుంది. మీరు ఈ విషయం గుర్తించండి. తీవ్రంగా నష్టం జరుగుతూనే ఉంటుంది. అంత పెద్ద ఓటు బ్యాంక్ ఉన్న కాడ ఇప్పటి నుండే మీరు, ఇప్పుడు ఆల్రెడీ కేటీఆర్ రాజకీయ పతనం ప్రారంభమైపోయింది. కేటీఆర్ దుకాణం బంద్ అయిపోతుంది. ఇప్పుడు మీరు కేటీఆర్ బదన చేసినా సరే కేటీఆర్ దుకాణం బంద్ అయిపోతుంది. కేటీఆర్ రాజకీయ పదం ప్రారంభమైపోయింది. నేనేమంటున్నా, సిరిసిల్ల పద్మశాలిలారా ఒకటే చెప్తున్నా, ఇక్కడ నుండి మీరు కేటీఆర్ను బహిష్కరించండి, కేటీఆర్ బైకాట్ చేసేయండి. కేటీఆర్ చేసే ఏ కార్యక్రమానికి మీరు హాజరు కాకండి. ఆ లొటపీస్ వాడు చేసే అభివృద్ధి కాదు, లొటపీస్ ఏం కాదు, వాడంతా తూతుమంతా తుమ్మకాయ మంత్రం వాడు చేసేదంతా కూడా అంత గ్రాఫిక్స్ మాయాజాలమే చేస్తాడు. కాబట్టి మీరు ఇప్పటి నుంచి కేటీఆర్ మీరు దూరం పెట్టడం మొదలు పెడితే వచ్చే ఎలక్షన్ల నాటికి అన్ని పార్టీ జెండాలు, అందరూ పార్టీ నాయకులు పద్మశాలి సంఘాలకు వచ్చి కూర్చుంటారు. ఎమ్మెల్యేగా మేము అవకాశం ఇస్తామని ఆలోచించండి.
ఇంకా కేటీఆర్ చేతిలో మోసపోతూనే ఉంటారా? దురభాంచని కాల్ముక్తని వాని కాళ్ళ కాడ బాంచనగిరి చేస్తారా, లేక పద్మశాలి బిడ్డలుగా పద్మశాలి పౌరుషం చాటుతారా అనేది ప్రతి పద్మశాలి బిడ్డ మీద ఆధారపడింది మిట్లారా. ఒక విషయం మాత్రం స్పష్టంగా చెప్తున్న సిరిసిల్ల పద్మశాలి సోదరులారా, మేము 4-5 సంవత్సరాలుగా సిరిసిల్ల పద్మశాలి సమాజాన్ని జాగృతం చేస్తూనే ఉన్నాం, చైతన్యపరుస్తూనే ఉన్నాం. కానీ కేటీఆర్ అనేవాడు చివరి నిమిషంలో వస్తున్నాడు, నమ్మించి మోసం చేస్తున్నాడు మాకు తెలుసు. కాబట్టి ఇదే విధానం ఇట్లా కొనసాగుతూ మాత్రం ఒక పద్మశాలి బిడ్డగా నేను మాత్రం వచ్చే ఎలక్షన్లో సిరిసిల్ల నుంచి పోటీ చేస్తా. మార్కండే ఫోటో పట్టుకుని వస్తాను. నేనే కేటీఆర్ రాజకీయ పత్రాన్ని చూస్తాను నేను. జై పద్మశాలి. సిరిసిల్ల పద్మశాలీలు బానిసత్వంలో ఉన్నారని ఒక వాస్తవం చెప్పుతున్నా, ఒక పద్మశాలి బిడ్డగా చెప్పుతున్నా.